భవిష్యత్తు కంటారు. ఇది అంతే కదా, భవిష్యత్తే కదా. ఇది వ్యక్తుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి, సామాజిక జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి. తక్కువ రేటుకి చదువుకునేటటువంటి వాడు తక్కువకే పనిచేస్తాడు. ఇవాళ రోజు మనం ప్రభుత్వ పాఠశాలలో చదివాం కాబట్టి మనం ఇవాళ రోజున రూపాయి కష్టపడి చదువు సంపాదించుకుంటున్నాం తప్పించి ఒకేసారి ₹1,00,000 వచ్చే చోటకి ఎగబడట్లేదు. మనం ఇవాళ రోజున ఏ ఫీల్డ్లో పని చేసినా మనం 10,000కి పని చేసామా, 5,000కి పని చేసామా, లేకపోతే ఇప్పుడు చేస్తున్నామా అంటే మనకి అక్కడ ఆ కమిట్మెంట్ ఉంది. మనకి ఏ అప్పులు చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు అన్నట్టు. ఇవాళ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి? అప్పుల పాలే చదివిస్తే పొద్దున అప్పులు తెచ్చుకోవడానికి వాడు ఏం చేయాలి? జనాలే దోచుకోవాలి. రెండవది ఆ తరహా మెంటాలిటీలోకి పోయాక, అంతంత పోసాక వాడి నుంచి ఏం ఆశిస్తాం? జెన్యూనిటీ కూడా ఇప్పటికే వ్యవస్థ కొలాప్స్ అయ్యింది. ఇదంతా తెలుసు, పబ్లిక్కి తెలియని అమాయకత్వంగా. వైసీపీ చేయగలిగిన ఒక మంచి పనుల్లో ఏంటంటే వాళ్ళకు ఒక రకంగా ఈ మిగతాది ఇవాల్టి నిరసనలు వీటిట్లలో వాళ్ళు చేస్తున్నది కరెక్ట్. ఇవాళకి ఆల్రెడీ చేశారు, మొన్నటి నుంచి చేస్తూ వస్తున్నారు, కాలేజీల దగ్గరికి వెళ్ళారు, అంతా చేస్తున్నారు. కానీ వాళ్ళకి అనుకోని అడ్వాంటేజ్ వచ్చిన పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఇవాళ అతను చేసింది జగన్ కరెక్ట్ కదా, ఎందుకు నువ్వు ఇట్లా చెడగొడుతున్నావు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. నాకు తెలిసి వాళ్ళు మెడికల్ కాలేజీల్లో 30% మంది సమర్థించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేరే తెలుగుదేశం మూర్ఖాభిమానులు, అంతకు మించి ఏం లేదు. ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళల్లో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అయితే అది ప్రైవేట్ ఉండొద్దనే కోరుకుంటారు. పీపీపీ అనేది